తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి. ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా? అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా. దాని కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన ఒక పురం అది. వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర? 7 గ్రహాలు 2 ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారు? వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి, ఏకైక సంస్కృతి అఖండ భారతదేశం ఎలా ఉండేదండి? భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే. మరి ఇంతకీ అసలు రావణ లంక ఎక్కడుంది? లేదు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ నా ముందు ప్రత్యేక అతిథి ఉన్నారండి. వారికి సంబంధించిన వీడియోస్ ఈ మధ్య కాలంలో నేను చూశాను. అసలు మాట్లాడుతున్నంతసేపు కూడా అలా మనం ఆ స్క్రీన్కి అతుక్కుపోతాం అంతే. వారు చెప్పే ప్రతి విషయం నిజమా అని ఆశ్చర్యానికి లోనవుతాము. ఇలా జరిగిందా అని మనకే అనిపించి నిజమే కదా అని మనమే రియలైజ్ అవుతాము. బట్ తెలుసుకోవాలి ఇంకా ఇంకా అనిపిస్తుంది వారు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా. ప్రత్యేకించి పురాణాల్లో అంటే మనం ఏన్షియంట్ హిందూ టెక్నాలజీ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు మనం ఏవి వాడుతున్నాం, ఇంతకు ముందు కాలంలో టెక్నాలజీ ఎలా ఉండేది, అసలు మన పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా మన లైఫ్ స్టైల్ ఉండాలి, ఇప్పుడు మనం ఏదో ఈజీగా ఒక మాటలో చెప్పేస్తున్నాం కానీ అప్పటి రోజుల్లో అసలు ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మాట్లాడి లేటెస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డిక్షనరీ అయిపోయారు. ఆయన ఒక బెస్ట్ బుక్ అయ్యారనే చెప్తాను నేనైతే. వారే ది మదన్ గుప్తా. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు, వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను. మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు, ఎలా మనల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం. మదన్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే. మాతా పూర్కర్ పేరు విన్నారా ఎప్పుడైనా? ఏం లేదు కదా. ఒకసారి మీరు గూగుల్ కొట్టి చూడండి. ఈ మాతా పూర్కర్ ఎంబిలికల్ కార్డ్ ఏదో తెలుసు? పిల్లలు ఉన్నారా మీకు? బాబు అంబిలికల్ కార్డ్ తెలుసు సార్, విమెన్ గా తెలుస్తుంది నాకు. అందుకే బొడ్డు పేగు అంటారు. బొడ్డు పేగును కట్ చేసి వాటిని దాస్తున్నారు. ఇప్పుడు తెలుసా మీకు? బ్యాంక్స్ ఉన్నాయి. స్టెమ్ సెల్స్. మీ పాత వాళ్ళు ఆ స్టెమ్ ని తీసుకొని ఒక పసుపు గుడ్డలో చుట్టి పెట్టేవాళ్ళు. బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని ఒక తాయెత్తు అంటారు కదా, తాయెత్తు లాంటి దాంట్లో పెట్టి అది మెడలోనో మళ్ళలోనో కట్టేవాళ్ళు. ఎందుకు దాన్ని దాచిపెడతారు తెలియదు మనకి. ఎందుకు దాచేవాళ్ళు? ఇప్పుడంటే స్టెమ్ సెల్స్ అని స్టోర్ చేసుకోవడం. ఎందుకు స్టోర్ చేస్తున్నారు? పుట్టే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చినా? పుట్టే పిల్లలకి ప్రాబ్లం కాదు, తర్వాత పెరిగిన తర్వాత ఏదైనా ఆర్గాన్ దెబ్బతింటే ఈ స్టెమ్ సెల్ ద్వారా మళ్ళా ఆర్గాన్ ని రీజనరేట్ చేయడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద టెక్నాలజీ. దీన్ని కనుక్కుంది మాతా పూర్కర్. హీఈస్ ఇండియన్. ఓకే, ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? ఒరి నాయన, ఇది కొత్తది కాదురా, ఆల్రెడీ మనకి మన మహాభారతంలో వ్యాసుడు వాళ్ళని కుండల్లో పెట్టి 101 పుట్టించాడు కౌరవుల్ని. అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ఆడపిల్లగా పుట్టించాడు. ఆ అమ్మాయి పేరే దుస్సల. వై క్రోమోజోమ్, ఎక్స్ క్రోమోజోమ్ ఇవన్నీ ఆనాటి వాళ్ళకి తెలుసు అనే కదా. చూస్తున్న IVF పద్ధతే అప్పుడు చేసినటువంటి. ఇప్పుడు మనం
ఫస్ట్ మనం ఏం చేయాలా అని అంటే దాని మీద పరిశోధనలు చేయాలా. అండ్ ఎగిరే విమానాలు ఉన్నాయి. పుష్పక విమానాలు. పుష్పక విమానానికంటే ముందు కూడా ఉన్నాయి ఇంకా ముందు. విమానాలు. ఎగిరే పురాలు. ఆ, పుష్పక విమానం అంటే ఏమనుకుంటున్నావు చెప్పు నాకు, నువ్వేమనుకుంటున్నావు? సినిమాల్లో చూసాను సార్. అదే సినిమాలో కాదు, ఆ. మామూలుగా పుష్పక విమానం అంటే ఏమని అనుకుంటుంటారు? ఇట్లా రెక్కలు ఉంటాయి, ఇట్లా పైకి ఎగురుతుంది. ఏదో నలుగురు కూర్చొని ఆ, ఉంటారు. అంతే. ఒకసారి రామాయణంలో పుష్పక విమానం యొక్క Hmm. వర్ణన చదువు, ఆ. తెలుస్తుంది నీకు. అది కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన. ఒక పురం అది, అంటే ఒక ఊరు. ఊరు. ఒక ఊరు ఇక్కడ నుంచి దాంట్లో ఎగిరి ఇంకో దానికి దగ్గరికి ఒక ఇది చెప్తారు, ఆ, ఎంతమంది ఎక్కినా ఇంకొకటి చోటు ఉంటది అని. ఆ. సో ఎలా సార్ ఇవన్నీ? అంటే అంత అంత పెద్ద విమానాలు ఉండేవి. సరే ఉండేవా లేవా అవన్న కవుల కల్పన, ఓకే. దానికి ముందు కూడా మనకు త్రిపురాసుర సంహారం అని ఒక కథ ఉంది. శివుడు త్రిపుర, 3 పురాల్ని, 3 ఎగిరే పురాలు అవి. ఎగిరే పట్టడాలమ్మా, పురము అంటే పట్టడము అని, ఎగిరే పట్టడాలు అవి. ఒక పట్టణం పైన ఎగరుతుంటే వచ్చి ఇక్కడ దిగింది అనుకో, ఏంది పరిస్థితి? ఇక్కడ ఉన్నవంతా మొత్తం స్మాష్. అంతే. అంటే అంతంత పెద్ద విమానాల్ని, అంతంత పెద్ద వీటిల్ని తయారు చేశారు. సో టెక్నాలజీ డెఫినెట్ గా ఉంది. అది అప్పుడున్న పద్ధతిలో అలా ఉండేది, ఇప్పుడు మనం చూస్తున్న పద్ధతి ఎలా ఉండేదో తెలియదు. అప్పుడున్న పద్ధతిలో ఇప్పుడు దాని మీద ఇప్పుడు మనకు వైమానిక శాస్త్రం ఉంది, భారద్వాజుడు రాసింది. 3800 విమానాల గురించి చెప్పాడు దాంట్లో ఆయన. 3800 ఉంది, నా దగ్గర ఉంది పుస్తకం. తెలుసుకోవాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది సార్. అయితే ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి, ఏకైక సంస్కృతి నీదే. నీదేనమ్మా, అవునా కాదా? తక్కిన అన్ని సంస్కృతులు నాశనం అయిపోయినాయి, దేశాల ఎల్లలు మారిపోయినాయి, మనుషుల మనస్తత్వాలు మారిపోయినాయి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ నాశనం అయిపోయినాయి. ఇంకా మిగిలి ఉంది అంటే అది నీ జాతి, నీ సంస్కృతి. అదొకటే. రైట్. ఇప్పుడు మాటల్లో అన్నారు దేశాల ఎల్లలు కూడా దాటిపోయాయి. అసలు అఖండ భారతదేశం ఎలా ఉండేదండి? భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు మనం సంకల్పంలో చెప్పుకుంటాం, సంకల్పం చెప్పేటప్పుడు చెప్పు. అవునా కాదా? భరత ఖండము అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, నీకు ఇంకొక మంచి ఇటు శ్రీలంక, ఇటు మాల్దీవ్స్, ఇవన్నీ కూడా మనకు ఉపద్వీపాలు అయ్యి 8 ఉపద్వీపాలని చెప్పారు మన పురాణాల్లో. అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా, శ్రీలంక రావణ లంక కాదు. మరి సార్ ఇప్పుడు నేను దాన్ని ఇది ఎక్కడ ట్విస్ట్ కాదు, నిజం. అమ్మాయి కాలక్కాడు దగ్గర మహేంద్ర పర్వతం ఉంది తమిళనాడులో. మహేంద్ర పర్వతం నుంచి రామాయణంలో ఆయన ఏం చెప్పాడు? మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు 100 యోజనాల దూరంలోని లంకకు వెళ్ళాడు. దాన్ని ఈయన వర్ణిస్తాడు, ఎవరు? సుగ్రీవుడు. అక్కడ 100 యోజనాల దూరంలో ఒక లంక ఉంది, అది 100 యోజన విస్తీర్ణము అని. 11 పాయింట్ సంథింగ్ అంటే 1200 అనుకుందాం, 12 కిలోమీటర్లు యోజనము అంటే. మరి 100 యోజనాలు అని అంటే 1200 కిలోమీటర్లు. ఇప్పుడు భారతదేశం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉందమ్మా? ఆ వారధి ఎంత ఉంది? చాలా తక్కువ, 10లోనే 50 కిలోమీటర్లు, 56 కిలోమీటర్లు. కానీ ఇక్కడ నుంచి చూసినప్పుడు వాళ్ళ ఇవి కూడా కనిపిస్తాయి కదా సార్. నేను అదే చెప్తుంది, 56 కిలోమీటర్లు. 56 అంతే. శ్రీలంక విస్తీర్ణం ఎంతో తెలుసా? 346 కిలోమీటర్లు. మరి ఇందాక చెప్పిన లెక్కకి ఇప్పుడు 1200 కిలోమీటర్ల
రేడియస్ ఇది రావణ లంక. ఆ, 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్ల దూరం. దూరం ఉంటుంది. ఆ, అది ఈ లంక ఎందుకు అవుద్ది? దీని అసలు పేరు సింహళం. 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 ఉమ్, 4 మందంగాళ్ళు వచ్చారు కదా మనల్ని దోచుకోవడానికి. ఉమ్, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఉమ్, వాళ్ళకి నోరు తిరక్క ఉమ్, సిలోన్ సిలోన్ అనడం మొదలెట్టారు. ఆహా, అది సిలోన్గా ఉండింది. ఉమ్, 1948లో దానికి స్వాతంత్రం వచ్చింది. 1973లో దానికి లంక అని పేరు పెట్టారు. ఉమ్, ఉట్టి లంక అంటే బాగుండదని దానికి శ్రీ అని తగిలిచ్చారు. ఆ. మరి ఇంతకీ అసలు రావణ లంక ఎక్కడుంది? లేదు, మాల్దీవ్స్ దగ్గర ఉంది. ఓకే. కానీ మాల్దీవ్స్ దగ్గర ఆ, అంటే ఓషనోగ్రఫీ ఉమ్, ఇది చేసిన సైంటిస్టులు ఏం చెప్తున్నారా అంటే ఉమ్, 5000 నుంచి ఒక 10,000 సంవత్సరాల లోపల ఒక పెద్ద సునామీ లాంటిది ఉమ్, వచ్చింది. ఉమ్, అండ్ టెక్టానిక్ ప్లేట్స్లో కదలికలు జరిగినాయి. ఉమ్, దానివల్ల ఒక పెద్ద భూభాగం సముద్రంలోకి కుంగిపోయింది అని చెప్తున్నారు. ఓకే. అదే లంక అయి ఉండొచ్చా? అప్పుడు రాముల వారు కట్టిన రాళ్ళు కానీ ఏవి ఇంకా లేవు. ఎట్లా నీకు సముద్రంలో మునిగిపోయి ఉన్నాయమ్మా, ఉమ్, సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు అది ఓషన్ నీకు లోపల ఇప్పుడు దీన్ని ద్వారకాని ఐడెంటిఫై చేశారు. ఉమ్, మన మోడీ గారు కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చారు ఆ, కదా, పూజ అవి చేశారు. పూజ అవి చేశారు, దండం పెట్టుకొని వచ్చారు కదా, ఉమ్, అది చేశారు. కానీ దాని మీద మధ్యలోనే ఆపేశారు తెలుసా నీకు ఉమ్. ఆ ప్రాజెక్ట్ని. ఎందుకంటే యాక్చువల్లీ నవంబర్ లో పర్మిషన్ ఇస్తారు, అందరికి వెళ్ళడానికి వీలుంటుంది. అసలు ఆ ప్రాజెక్ట్ Surprise. దాన్ని ఆ. ఎక్స్కవేట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఉండే ఉమ్, మన విదేశాల ఫండింగ్తో. ఉమ్. కొన్ని బృందాలు వెళ్ళి అవన్నీ టెస్టులు చేసి వచ్చేవి. అవును. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఉమ్. దాన్ని ఆపేశారు. ఎందుకని? ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా. మహాభారతం ఉంది జరిగింది అని అంటే కృష్ణుడు ధర్మరాజు వీళ్ళందరూ ఉన్నట్టే కదా. ఉమ్. ఇప్పుడు దాకా మనకు నూరిపోసింది ఏంది? ఉమ్. అవన్నీ పుకిటి పురాణాలు ఉమ్. అంతే కదా. ఉమ్. మరి నీకు ద్వారక కళ్ళ ముందు కనిపిస్తుంటే అది పుకిటి పురాణం ఎట్టవుద్ది? ఉమ్. ద్వారక మునిగిపోయింది అన్న సంగతి కూడా మనకి మహాభారతంలో ఉంది. ఉమ్. అంత భయంకరమైన కుట్ర మన మీద జరిగింది. ఉమ్. కానీ ఇప్పుడు రామసేతు అన్నారు మీరు, మాల్దీవ్స్ దగ్గర అని చెప్పారు. కొంతమంది ఏమో ఆస్ట్రేలియా అని చెప్పి కూడా చెప్తున్నారు. ఆస్ట్రేలియానే అసలు లంక అని కాదు, అంటారు. కాదు. కాదా? నీకు నేను కానీ ఒకటే సర్ప్రైజింగ్ అనిపించింది మీరు చెప్పిన దాంట్లో. అంటే ఇప్పుడు మనం చూసి నమ్ముతున్నటువంటి రామసేతు అది రాముడు కట్టింది కాదా? కాదు ముమ్మాటికి. ముమ్మాటికి. ఉమ్. ఎందుకు మరి దాన్ని రామసేతు అని రామసేతు ఎందుకు అంటున్నారు? దీస్ ఆర్ ఆల్ టెంపుల్ టూరిజం. ఓ. ఉమ్. ఇది కూడా ఉందంట. ఉమ్. కానీ ఇప్పుడు శ్రీలంకకి ఇంతమంది వెళ్తున్నారు మనోళ్ళు, ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇదిగో ఇక్కడే అదేదే వాడు రావణుడు వాడి శరీరం ఉంది, ఒక పుష్పక విమానం ఇక్కడే పుష్పక విమానం ఆగింది నల్లగా ఉంటుంది చూడండి. ఇవి చూసాను సార్. అశోకవనం ఇదే, సీతమ్మ ఇక్కడే ఇక్కడే అని చెప్పి. సార్ ఇట్స్ ట్రూ సార్, నిజంగా చాలా మంది చెప్తుంటే విన్నాను నేను. దీస్ ఆర్ ఆల్ కల్పితాలు అవన్నీ. టెంపుల్ టూరిజం. అంతే. వాడి శ్రీలంక వాడు బతకాలి కదమ్మా. ఓ గాడ్. సో ఓకే, మళ్ళీ కమింగ్ బ్యాక్, అఖండ భారతం. రామాయణంలో కైకమ్మ ఈయన్ని అడవులకు పంపిస్తుంది కదా. ఆ టైంలో భరతుడు అండ్ శత్రుఘ్నుడు ఇద్దరు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు రష్యాతో ఎవరికి యుద్ధం జరుగుతుంది? ఉక్రెయిన్. యుక్రెయిన్కి వెళ్తారు వాళ్ళు. ఓ, ఎందుకని సార్? అక్కడ మనది బార్డర్స్ అయ్యి బార్డర్లను కాపాడడానికి వెళ్తారు. రష్యా సంస్కృత నామం ఏందో తెలుసా? వృక్ష. 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 వృక్ష అంటే ఏందో తెలుసా? ఎలుగుబంటి. సోవియత్ రష్యా శ్వేత వృక్ష,
తెల్ల ఎలుగుబంటి. తెల్ల ఎలుగుబంట్లు ఉండే ప్రదేశం కాబట్టి దానికి శ్వేత వృక్ష అని పేరు వచ్చింది. పోలార్ బేర్స్ అంతే కదా సార్? విన్నావు ఎప్పుడైనా ఇది? మీరు చెప్పింది అయితే వెళ్ళలేదు సార్. తెల్ల ఎలుగుబంటి అంటే పోలార్ బేర్ అదొకటే అక్కడ వరకు తెలుసు. శ్వేత వృక్ష అంటారు తెల్ల ఎలుగుబంటిని. ఇలా చాలా దేశాల పేర్లు మన సంస్కృత నామాలు ఉన్నాయి కదా సార్ వాటికి. ఆఫ్ఘనిస్తాన్ బాగ్దాద్ ఉందా? బాగ్దాద్. బాగ్దాద్. బాగ్దాద్ ఎవరి పేరు మీద వచ్చిందో తెలుసా నీకు? భగదత్తుడు. ఆయన భగదత్తుడు మన మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు. భగదత్త బాగ్దాద్ అక్కడి నుంచి వచ్చాడు ఆయన యుద్ధానికి. మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి అక్కడి నుంచి వచ్చాడు. సో అట్లా నువ్వు ఈ రామాయణంలో ఉన్నటువంటి మన అఖండ భారతం అలా ఉండేది అంత. ఇవన్నీ బార్డర్స్ మనకి, ఉక్రెయిన్ గానీ, రష్యా, ఇటు మీరు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్, ఈ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఉత్తర కురుభూములు అనేవాళ్ళు. ఉత్తర కురుభూములు. ఉత్తర కురుభూములు అంటే అర్థం వాటి పేరు అది ఉత్తర కురుభూములు. అర్జునుడు వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేయడానికి అక్కడికి వెళ్ళొస్తాడు. ఆ విషయం కూడా మీకు మహాభారతంలో ఉంది. ఇంకా భారతం గాని, రామాయణం గాని, భాగవతం గాని చదివితే ఇన్ని విషయాలు తెలుస్తాయి ఫస్ట్ మనకి. అసలు నీకు యు కాంట్ బిలీవ్ అమ్మా. నువ్వు ఏదో పురాణం ఏదో ఒక దీన్ని చదివినట్టు కాకుండా ఒక అనలిటికల్ బేస్ తో నువ్వు కానీ దాన్ని చదివితే అనేక విషయాలు నీకు బయటకు వస్తాయి. అనేక విషయాలు. టెంపుల్స్ మీరు చెప్పినప్పుడు నేను చాలా గుళ్ళ గురించి విన్నాను సార్. నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. అసలు ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఉన్నాయి. అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి. నీ దేశమే మిస్టీరియస్ దేశం. కొన్ని వేళ సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి సార్. హిమాలయాస్ గురించి ఇందాక అనుకున్నాను కదా, అది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ లెట్ ద పీపుల్ ఆల్సో నో. హిమాలయాస్ లో ఒక ఇంటీరియర్ ప్లేస్ అది. యమునోత్రికి వెళ్లే దారిలో అది లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తుంది. ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, అంతకంటే ఇంకేం లే. హాయిగా మామిడి తోటల ఇయ్యుని శుభ్రంగా దిగి మామిడికాయలు కోసుకొని అక్కడ కొంత సమయం మన పాండవులు అక్కడ గుహలో ఉన్నారు. ఆ గుహ అంతా చూసాం మేము. తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అంటే నా మామూలుగా నేనేందంటే ఎక్కడైనా వెళ్తే అక్కడ ముందు ఆ పూజారిని అడుగుతాను విషయం, ప్రాంత విశిష్టత అడుగుతాను. అట్లా మీకు ఇప్పుడు వైదీశ్వరన్ కోయల్ విన్నారా? వైదీశ్వరన్ కోయల్ దగ్గర ఒక అదే తటాకం ఉంటుంది, కొలంలాగా. దాంట్లో మునిగితే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఇంకొక ప్రసిద్ధి ఉంది దానికి, ఇది వైదీశ్వర కోయిల్కి. మీకు ఇబ్బంది లేదనంటే ఈ సంఘటన చెప్తా నేను. నా స్నేహితుడు పక్కా కమ్యూనిస్టు. ఎంత ఇదంటే ఏదైనా ఉపన్యాసాలు చెప్తుంటే, ఇది దేవుడి గురించి 4 మంచి మాటలు మాట్లాడుకుంటుంటే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంకా ప్రశ్నలతో ఇసిగించేసేవాడు. సరే మేమందరం కలిసి కూర్చొని, నేను ఐ వాజ్ ఇన్ మెడికల్ ప్రొఫెషన్, పబ్లిక్ సెక్టర్లో, సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఇట్లా మాట్లాడుకుంటూ నేను వాడితో అన్నా, ఇక్కడ వైదీశ్వరన్ కోయల్ అని ఉంది, అక్కడ నీకు థంబ్ ప్రింట్ తీసుకొని నీ జాతకం చెప్తారు అన్న. ఏ పో అవన్నీ ఏం లేదు అని అన్నాడు. మరి ఏమనుకున్నాడు? అయితే వాడి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఏ విషయాన్ని అయినా సరే పరిశీలిస్తాడు. పరిశీలించి ఇది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకుంటాడు. నేను ఇది వాడి పేరు కూడా చెప్తాను, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. రాధికా మోహన్ వాడి పేరు.
ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు నాకు. ఓకే. ఆ, ఈ మాట చెప్పంగానే వాడు ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు అప్పుడు నెల్లూరులో నేను వర్క్ చేస్తున్నా, బండి వేసుకొని వెళ్ళిపోయారు వైదీశ్వరన్ కోయల్కి. వెళ్ళిపోయి వాడికి అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడట, ఆయన ఇప్పుడు లేడు. ఆయన నేనే చెప్పా అతనికి, ఇదిగో పలానా చోట పలానా వాళ్ళు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. నువ్వు నైనా రేపు రానన్నా అని చెప్పారు. మళ్ళా ఆ రోజు ఉండి రేపు రెండో రోజు వెళ్ళాడు. రెండో రోజు వెళ్ళి ఆ తర్వాత నుంచి వాడు నాకు కనిపించడం మానేశాడు. ఎందుకని? 2 నెలల తర్వాత వాడు నాకు కనిపించాడు. నేను పట్టుకున్నా. అప్పుడు గడ్డం గిడ్డం పెరుగుంది కొంచెం. పట్టుకొని ఏందిరా ఏమయ్యావు అసలు ఏంది, నువ్వు వైదేశ్వరన్ కోయల్ అని చెప్పాను అప్పుడు, అదే లాస్ట్ అంటే వాడు ఏం చెప్పాడంటే, అప్పుడు తెలియదు వీడు పోయి వచ్చిన సంగతి కూడా. నువ్వు చెప్పిన తర్వాత పోయి వచ్చాను గురు, మరి ఏంట్రా అంటే, ఏం లేదు గురు, అంతా రాసి ఉంది గురు, రాసిన ప్రకారం జరుగుతుంది గురు అన్నాడు ఆయన. నేను వాడు వాడు చెప్పుకొచ్చాడు. నన్ను ఆయన థంబ్ ప్రింట్ చూడగానే ఆయన నీ తల్లి పేరు ఇదిగో ఈ అక్షరంతో మొదలవుద్దా అని అడిగాడు. అవును అంటే నా తల్లి పేరు చెప్పేశాడు. నా తండ్రి పేరు ఈ అక్షరంతో మొదలవుద్దా అంటే అవునన్నాను, తండ్రి పేరు చెప్పేశాడు. నా పేరు రాధికా మోహన్ అనేది కొంచెం ఇదైన పేరే కదా, అంటే కాస్త కామన్ నేమ్ అయితే కాదు కదా. నా పేరు చెప్పాడు. అండ్ నాకు కడుపు మీద కత్తి ఘాటు ఉందని కూడా చెప్పాడు. అంత ఎగ్జాక్ట్ గా నువ్వు ఇక్కడ వచ్చే సమయానికి నీ భార్య 6వ నెల గర్భవతి అని కూడా చెప్పాడు అని చెప్పాడు. ఓ మై గాడ్. మరి దీన్ని ఏమంటారు? ఒక వేలు ముద్రతో అన్ని అగస్త్యనాడి అంటారు దాన్ని. అగస్త్యనాడి. దాంట్లో నిజాలు నాకు తెలియవమ్మా. బట్ ఇంకా నేను జరిగిన సంఘటన మళ్ళా ఇంకొకటి కూడా చెప్పాడు మీకు. ఇది విచిత్రమైన విషయం. నువ్వు ఇక్కడ వచ్చి నా తర్వాత 6 నెలలకు మళ్ళా ఈ ప్రదేశానికి దగ్గర ప్రదేశంలోనే నువ్వు వస్తావని చెప్పాడు. 6 నెలల తర్వాత వాడికి ట్రాన్స్ఫర్ అంటే అటువైపే వెళ్ళాడు. ఓ మై గాడ్, అంత ఎగ్జాక్ట్ గా. వాళ్ళంతా నిష్ణాతులు. వాడు ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఎప్పుడో కనిపించాడు నాకు. శుభ్రంగా గిడ్డం పెంచుకొని, కాషాయ బట్టలు వేసుకొని, విభూతులు ధరించి. నేను జరిగిన సంఘటన. దీనికి మీరేం పేరు పెడతారో నాకు తెలియదు. ఇది విచిత్రమా లేకపోతే ఇది ఏదైనా మాయమంత్రమా అనేది కూడా నాకు తెలియదు. సో ఇలాంటి దీన్ని ఏమంటారు అనేది నాకు అంటే మీకేమనిపించింది సార్? అంటే అలాంటి మనిషి ఇలా మారిపోయారు అన్నప్పుడు మీకేమనిపించింది? ఏమనిపిస్తుందమ్మా, కళ్ళు పెద్ద అయినాయి అంతే. నమ్మశక్యంగా అనిపించలేదు. అసలు ఎలా మాట్లాడేవారు, ఎలా అయిపోయారు? అరే ఆడి కత్తితో ఎందుకు పడిచారు తెలుసా? విద్యార్థి పరిషత్ వాళ్ళకు గొడవ అయింది. వీడు కమ్యూనిస్టు, విద్యార్థి పరిషత్ వాళ్ళతో వీడు ఏదో, నేను చెప్తున్నది 40 సంవత్సరాల క్రితం సంగతి తల్లి. గొడవ అయ్యి వాళ్ళు కత్తితో పడిచారు అండి. అది కూడా ఆయన చెప్పేశారు. సో వైదేశ్వరన్ కోయల్ అక్కడ జరిగింది. అక్కడికి నెహ్రూ వెళ్ళాడు. నెహ్రూ జాతకం కూడా అక్కడ చూపించబడిందని చెప్తారు. ఇంకా ఇలాంటి మిస్టరీస్ టెంపుల్స్ చాలా ఉన్నాయమ్మా. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి సార్ అట్లా ఏమైనా? తెలుగు రాష్ట్రాల్లో నాకు ఎక్కడ అంత అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఛాయా సోమేశ్వరాలయం దగ్గర నల్గొండ అండ్ ఏడుపాయల జాతర తెలుసా? ఏడుపాయల జాతర కాగానే వర్షం వస్తుంది, జాతర కాగానే వర్షం వస్తుంది. మరి దానికి ఏంది రీజను? అన్ని లింకప్ అయి ఉంటాయి. నువ్వు ఎక్కడ పుట్టావు? ఏది? నేను పుట్టింది హైదరాబాద్. ఊరది కానీ పుట్టింది హైదరాబాద్. పాలకోడూరు ఎక్కడ దగ్గర? భీమవరంకి దగ్గర. భీమవరంలో ఒక టెంపుల్ ఉంది తెలుసా మీకు? సోమేశ్వర స్వామి, సోమేశ్వరాలయం. చంద్రస్థాపితం అంటారు.
అది దాని విశిష్టత ఏంటో తెలుసా మీకు? అమావాస్యకి ఒక రంగులో పౌర్ణమికి ఒక రంగులోకి మారిపోతూ ఉంటుంది. విచిత్రం అసలు అది నిజంగా అద్భుతం అండి. నీ- తెల్లగా నీ- ఉంటుంది. కాదు, నీ ఊరి పక్కనే ఉంది కదా అది. ఆ? పంచరామాల్లో పంచారామాల్లో ఒక ఒకటి. క్షేత్రం. అవును. ఆ? క్షీరారామం పక్కనే, ఉమ్, దాక్షారామం. ఉమ్, నేను అవన్నీ ఏరియాలన్నీ హాయిగా తిరిగానమ్మా. ఉమ్, అట్లాంటి చిత్ర విచిత్రాలు. నువ్వు నెల్లూరు దగ్గర ఒక ఉమ్, టెంపుల్ బయటపడింది, ఉమ్. ఇసుకలో కూరుకుపోయింది. హా, కరెక్ట్. మొన్న సినిమాలో కల్కి సినిమాలో చూపించారని చెప్పి ఒక ఆ. టెంపుల్, ఆ, నెల్లూరు దగ్గర ఇలా చాలా టెంపుల్. సంగమేశ్వర స్వామి సంగమేశ్వరం 4 నెలలు మాత్రమే చూడగలుగుతాం, మిగతా అంతా వాటర్ లోనే ఉంటుంది ఎప్పుడు. సో ఇలాంటి అద్భుతమైనవి చాలా ఉన్నాయి. ఇట్లా నువ్వు చెప్పుకుంటూ వెళ్తే ఉమ్, అసలు నీకు దీనికి అంతం అనేది ఉండదు. ఉమ్, ఒక్కొక్క చోట ఇప్పుడు ఉమ్, కొన్ని న్యాచురల్ గా ఉండేటటువంటి ఇవైతే, ఉమ్. కొన్ని మానవ నిర్మిత అద్భుతాలు. అసలు ఆ గోపురాలు ఎంత మీకు అద్భుతంగా. నీకు అదే శ్రీరంగం టెంపుల్ దండం పెట్టాలి సార్. చూసా తల్లి? అసలు ఆ? ఎంత అద్భుతంగా ఉంటాయి కదా. ఇలా అయితే చూడు, నేను వెనక్కి ఇలా పడిపోతాను. నీకు మెడ నొప్పి పుట్టింది అసలు. నువ్వు అది అంతే దాని బాగుంటుంది. మీద ఉన్న ఆర్కిటెక్చర్ చూడడానికి కూడా నీకు అంత ఇది దొరకదు. కళ్ళు ఇంకా అలా ఉండిపోతాయి సార్ అక్కడ. మధురై. మధురై మీనాక్షి టెంపుల్ ఉమ్, ఎంత, కంచి. ఉమ్, నువ్వు ఏ టెంపుల్ తీసుకోమ్మా, తమిళనాడులో ఏ టెంపుల్ తీసుకున్నా ఉమ్, ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం, ఉమ్. ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం. So, temples నీకు అంటేనే mystery. ఏదో బయటకి కనిపించే టెంపుల్స్ కొన్ని ఉన్నాయి, ఉమ్, అంటే ఇట్లా పెద్ద పేరున్న టెంపుల్స్. ఉమ్, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క టెంపుల్ ఉన్నాయి, ఉమ్, పెద్ద పెద్ద టెంపుల్స్. ఉమ్, మేము ఒకసారి నేను ఎప్పుడైనా సరే ఓ 10 రోజులు 15 రోజులు అట్లా వెళ్ళిపోతాను. టూర్ వెళ్తూ ఉంటారా? టూర్. ఓకే. నేను మా ఆవిడ ఉమ్, చెరుకు సంచి చేసుకుంటాము, ఉమ్. ఇద్దరం వెళ్ళిపోతాం. ఎక్కడ రాత్రి అయితే అక్కడ ఏదైనా చిన్న అంటే వసతి, చిన్న వసతి, అదే పెద్ద పెద్ద లాడ్జీలు అట్లా ఏముండవు, చిన్న వసతి. ఉమ్, ఏమి లేకపోతే గుళ్ళో పడుకుంటాం. ఆహా. మరి నువ్వు కర్ణాటక వెళ్ళు, ఉమ్, అక్కడ కూడా చాలా హా, మురుడేశ్వర్. ఆ గోపురం కూడా ఎంత బాగుంటుంది సార్ అసలు. ఎంత అమ్మాయి వర్ణించలేం. నీకు అసలు ఇప్పుడు అవన్నీ చూస్తుంటే నీ దేశం మీద నీకు ఒక ప్రేమ కలగడం లేదా? భక్తి, గౌరవం. గౌరవం, ప్రేమ. బా, నా ఖచ్చితంగా. దేశం ఎంత అద్భుతమైన దేశం అనిపించట్లే? ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. అది ఉమ్, కర్ణాటకలో ఉమ్, అద్భుతమైన శిల్ప సంపద. ఉమ్, బేలూరు, హళిబేడు, ఉమ్. అండ్ ఇక్కడ హంపి, విజయనగరం. అవును, ఎన్ని చాలా ఉన్నాయి ఇలాంటి అద్భుతం. అయితే నాకు ఒక సందేహం అండి. కైలాష్ పర్వతం, చాలా మంది ఆ పర్వతాన్ని దూరం నుంచి చూడడమే ఒక భాగ్యం అనుకుంటారు. కొంతమంది అయితే ఫ్లైట్ లో నుంచి వెళ్తూ చూస్తారు అక్కడి వరకు. ఇంకొంతమంది దూరం నుంచి, ఈ మధ్య ఫ్లైట్స్ లో ఇగోండి దాని చూడండి పైనుంచి అని వెళ్ళవు. పక్క దూరం నుంచి సార్, ఎంత అంటే అక్కడెక్కడో కనిపిస్తుంటుంది, దర్శనం చేసుకోండి అని చెప్తారు. ఇక్కడే చేతిలో ఉన్న లింగానికి అభిషేకం చేయడం అన్ని చేస్తారు. ఇంకొంతమందికి కొంచెం అవకాశం అంటే ఆ దూరం నుంచి ఇక్కడే సాష్టాంగ నమస్కారాలు పెట్టుకుని ఇక్కడ నుంచి చూస్తారు అంత దూరం. ఎందుకమ్మా తిరుగుతారు, ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ ఉంటుంది కొంతమంది, కానీ దాన్ని ఎక్కే ప్రయత్నం అనేది ఎవరు చెయ్యరు. అసలు అది అసాధ్యం అని చెబుతూ ఉంటారు. ఎందుకు అసలు అక్కడ ఏముందని? ఇందాక మనం కూర్చునే దానికి ముందు మన మిత్రుడు కార్తీక్ ఒక ప్రశ్న వేశాడు. సార్, ఈ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఇవేంటి సార్ అని. మీకు ఎనర్జీ ఒకటి ఉంటుందమ్మా, ఒక ఎనర్జీ ఉంది అక్కడ. అది ఏ ఎనర్జీ అనేది ఎవరికి తెలియదు. మీకు ఒక 60 years బ్యాక్ అనుకుంటాను, ఒక పర్వతారోహకుడు కొంత దూరం ఎక్కాడు. ఎక్కితే అతని శరీరం ముడతలు పడిపోయింది, గోళ్ళు పెద్దవి అయిపోయినాయి, అండ్ ముసలితనపు ఛాయలు వచ్చినాయి, దిగొచ్చేసాడు. ఇది ఇట్ వాజ్ రికార్డెడ్. సో ఇప్పటికీ అది ఒక విచిత్రమైనటువంటి ఇదే. నేను ఇప్పటికైతే నాకు చూసే భాగ్యం ఇంకా కలిగించలేదు ఆ శివయ్య, ఎప్పుడు కలిగిస్తాడో తెలియదు.
కలిగిస్తాడో కలిగించడో కూడా కానీ అసలు తెలియదు. నార్మల్ వీడియోలో చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి సార్ అసలు. అసలు అద్భుతం అమ్మా. నిజంగా అది. శివయ్యే అక్కడ కొలువై ఉన్నారు అంతే. అని నమ్ముతాం మనం అందరం. ఎంత ఎనర్జీ అక్కడ ఉన్నదో ఆలోచించు ఒక్కసారి. నీకు ఆ పర్వతం ఎక్కుతుంటే ముసలితనం వస్తుంది అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో. కొంతమంది మాత్రమే ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఎక్కారు. ఎక్కారు. ఓకే. నీకు మరి టిబెట్కి వాళ్ళకి అలాంటి సంబంధించిన అనుభవం- లామాల్లో ఒక లామా ఉన్నాడు. ఆయన ఎక్కినట్టుగా ఒక కథనం ఉన్నది. ఓకే. తర్వాత ఇప్పుడు అమ్మ ఋషులు మునులు వీళ్ళు ఎక్కగలిగిన వాళ్ళు ఉన్నారు, ఎక్కిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు నీకు కనిపించరు, వాళ్ళు నీకు చెప్పరు. మనం అక్కడికి వెళ్తే మళ్ళా వెనక్కు రాము. మనలాంటి ఇప్పుడు- వాళ్ళం అయితే. కాదు కాదు వాళ్ళ ఇప్పుడు అటువంటి వాళ్ళ సాంగత్యంలోకి వెళితే నువ్వు ఈ ప్రపంచం మీద నీకు ఇది ఉండదు. సో ఈ ప్రపంచానికి తెలిసేది ఎట్లా? తెలిసే అవకాశం లేదు. లేదు. కాబట్టి అది ఎప్పటికీ ఒక మిస్టరీగానే అంత ఎనర్జీ అక్కడ ఉంటుందని అంత పర్టికులర్ ఎనర్జీ గా కొంత టైం. అంత ఎనర్జీ. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పర్మిషన్ ఇవ్వటం, ఈసారి కొంతమంది యాత్రికులు వెళ్ళడం చూసాం. అది యాక్చువల్ గా మందమ్మా. యాక్చువల్ గా మంది మంది. ఆ, మన కైలాస పర్వతం అమ్మా. ఉమ్, శివుడు నివసిస్తాడనే పర్వతం కదా అది. ఉమ్, ఆ, మన నెహ్రూ మహాత్ముడి ఉమ్, చలవ వల్ల దాన్ని చేజార్చుకున్నాం. ఉమ్. 1962 వార్లో ఉమ్, వి లాస్ట్. లేకపోతే ఎంతటి భాగ్యం అని. కానీ ఇప్పటికీ మన శివయ్య అని మనం భావిస్తాం కదా సార్. అక్కడికి వెళ్ళిన ఎక్కడుంటే ఆయన మనోడే. నార్త్ నుంచి అంతా బోలే బాబా అని పిలుస్తూ ఉంటారు ఆయన. మనం అంటే శివయ్య ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. నువ్వు కానీ ఏ పేరుతో ఆయన పిలువమ్మా. చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నమస్కారం. ఓం నమః శివాయ.